నాకు తెలుగు ఆడలేదు, నేను ట్రై చేస్తా తెలుగు మాట్లాడి हिंदी में सबको समझ में आता ఎందుకు జాలీ చేస్తాను బాగా है వస్తుంది పని చేయండి తను చెప్పిన తర్వాత మీరు ఒక రెండు లాస్ట్ ఇయర్ నాకు ఇక్కడికి వచ్చిన హైదరాబాద్ डॉक्टर ने मुझे मेरे यहाँ पे ट्रीटमेंट के लिए आई थी लास्ट ईयर और मुझे बहुत सारा पीरियड्स का भी प्रॉब्लम था, बहुत सारा डिसीज था। मुझे लगा कि मैं कंसीव नहीं कर पाऊँगी, बट ऐसे ट्राई किया ओके। बट मुझे एक याद आया कि रजनी सिस्टर रजनी आपका उन्होंने मुझे एक चीज़ बोली थी कि तुम्हें बेटा होगा, 100% होगा। तो मैं बोलती थी कि ऐसे क्यों बोल रहे हो, तो बोलती नहीं నాకు డ్రీమ్ వచ్చింది అమ్మ నీకు బాబునే ఉన్నాయి అంటే నాకు కన్ఫ్యూజ్ అయింది ఎందుకు అక్క ఇట్లా స్ట్రాంగ్గా చెప్పాను నాకు ఏం లేదు ఇక్కడ ఏం కాదు డాక్టర్ చెప్పారు నాకు కొంచెం బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమ్మ నీకు టైం తీసుకుంటావా చాలా అంటే ನಾನು సరే लाइक भगवान के ऊपर ही है सब कुछ बोलते मैं यहाँ से चली गई। मुझे लास्ट पीरियड था वहाँ पे, इंडिया में लास्ट पीरियड आया, वहाँ पे जाने के बाद मुझे वॉमिटिंग्स वगैरह हुआ और मैं चेक नहीं की నాకంటే బాగా భయం ఉన్నాయి లైక్ 3 years కంటిన్యూ ట్రై చేసి 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 వాళ్ళు చెక్ చేసా నెగిటివ్ వచ్చిందంటే ఇప్పుడు లైక్ సాడ్ అయిపోయింది కదా అందుకే ನಾನು చెక్ చేయలేదు। ఒకటి ఫ్రెండ్స్ అదే అమ్మ నేను ప్రెగ్నెంట్ నేను చెక్ చేయండి కాదు సిస్టర్ నాకు ఏం లేదు నార్మల్ వోమిటింగ్స్ ఉన్నాయంటే కాదు సిస్టర్ మీరు చెక్ చేసి సరే చెక్ చేస్తాను చెక్ చేసిన తర్వాత నాకు పాజిటివ్ ఆలు తర్వాత నాకు బాగా షెటర్ టెంప్టేషన్ వచ్చింది 3 weeks में सेकेंड वीक्स में నాకు ब्लीडिंग स्टार्ट आई। मुझे लगा कि मिसकैरेज है हो गया मिसकैरेज, बट कुछ भी नहीं था। जीसस ने बाबू को रखा, उसके बाद मुझे हर्निया बाबू के साथ स्टार्ट हो गया। मैं मेरे हस्बैंड नहीं थे 2 months, वो न्यूजीलैंड पे थे। मैं बाबू को रख के 1 month में बस से जाके काम किया। నాకు వచ్చేసాయి ఎందుకంటే అమ్మ వస్తున్నారు టికెట్స్ కోసం కావాలి, డబ్బులు కావాలి, ఫుడ్కి కావాలి, అమ్మకి షాపింగ్కి కావాలి, నాకు కావాలి అంటే నాకు బాగా వర్క్ చేసి చేసి నాకు బాస్ కూడా నాకు డబ్బులు పే చేయలేదు, బాగా కష్టం వచ్చింది। సరే పర్లేదు అంటే ನಾನು బస్ నుంచి ట్రావెల్ చేసి ನಾನು ఫుడ్స్ సేవ్ చేసా, బాగా కష్టం చేసా। 9 months ನಾನು ఇప్పుడు డెలివరీకి వెళ్తా అంటే 2 days ನಾನು అమ్మ బిఫోర్ 2 days ఫుడ్ సేవ్ చేసి అది డబ్బులు డెలివరీ కోసం ఎమర్జెన్సీ కావాలి, బాబుకి డైపర్ కోసం కావాలి అని పెట్టాను। డెలివరీ అయింది, సి సెషన్ అయింది ఆల్రెడీ, వాళ్ళు సి సెషన్ మెంటల్ వచ్చింది, నాకు మెంటల్ స్ట్రెస్ తర్వాత సడన్లీ హర్నియా వచ్చింది తర్వాత వాళ్ళు పెయిన్ పెట్టేసి ನಾನು వర్క్ చేసా ఎందుకంటే డబ్బులు కావాలి ఆప్షన్ లేదు అంటే కంటిన్యూ 1 జాబ్ చేసి నాకు ఏం తెలియదు సెకండ్ ప్రాబ్లం ఉంది అంటే ఓన్లీ ఒకటి ప్రాబ్లం ఉండే మమ్మీ డాడీ బాగా హెల్ప్ చేసి నాకు ఇక్కడే రా అని చెప్పాను। వన్నే ప్రాబ్లం ఉన్నాయి సరే 3 weeks హాలిడేస్ బాగా ఉన్నాయి నాకు 5 days రికవర్ అయిపోయింది నాకు అంటే నాకు టికెట్ बुक చేసి मैं आ गई। आने के बाद डॉक्टर ने मुझे बोला क्या हुआ నీకు 2 problems ఉన్నాయి, 1 హెర్నియా ప్రాబ్లం ఉంది, సెకండ్ అంటే నీకు బాల్ బ్లాడర్స్ ఉన్నాయి బాగా ఉన్నాయి అంటే ನಾನು అక్కడే షాక్ అయింది। ನಾನು నా మమ్మీకి చెప్పా నాకు ఆపరేషన్ ఏం వద్దు ఆల్రెడీ ఇప్పుడు కట్ అయింది ఇప్పుడు కూడా కట్ చేయాలి అంటే ఏంటి ఇది లైఫ్ నాకు ఏం వద్దు అంటే నాకు చెప్పాను, పండు కూడా చెప్పాను పండు సరే నాకు వెళ్తా నాకు తెలియదు ఏమైపోతుంది ఏం లేదు నా బాబుకి కేర్ తీసుకొని ఇదే చెప్పేసి నన్ను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళింది। నాకు ఎవరు చెప్పలేదు అంటే ఎవరు చెప్పలేదు ఆపరేషన్ ఎంత అయింది ఏమైంది ఎవరు చెప్పలేదు। సెకండ్ డే నన్ను ఫ్యామిలీ డాక్టర్కి చెప్పావా
अगर थोड़ा सा लेट होता था वो बहुत सीरियस होता था और बहुत हार्ड होता था बचने के लिए गॉड ग्रेस से నాకు రికవర్ అయింది బాగా. ఇప్పుడు ఈ రోజు నాకు బాగా ఎమోషనల్ ఉంది. ఎందుకు అంటే మమ్మీ డాడీ నాకు బాగా కేర్ చేసావు 15 days. వాళ్ళకి ఇప్పుడు నా మదర్లో కూడా నాకు అసలు చాలా చాలా లవ్ చేశాను. గవర్నమెంట్స్ నాకు డాక్టర్ అంటే నన్ను ఓబిటీస్ తీసుకొచ్చి క్లీన్ చేసి ఇప్పుడు యూరిన్ కూడా తీసుకొచ్చి క్లీన్ చేసామంటే నాకు మదర్లో అంటే లక్కీనే ఉంది నాకు వాళ్ళకి లైఫ్లో. ఈరోజు ఒకటే చెప్తా, దేవుడు నాకు సెకండ్ లైఫ్ ఇచ్చారా నాకు బాగా గ్రేట్ఫుల్ ఉన్నాయి. ప్లస్ ఆల్ ప్రేట్స్ గ్రూప్ ఎప్పుడు అందరూ నా కోసం బాగా ప్రేట్ చేస్తాం. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అమ్మకి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ గాడ్కి థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు సెకండ్ లైఫ్ వచ్చింది. అట్లే నాకు ఒకటినే ప్రామిస్ చేస్తా దేవుడికి, నాకు కంటిన్యూ ప్రేర్ చేసి వాళ్ళకి స్ఫూర్తి చేస్తా. అట్లే